మన మీద నేర్చుకోబోయేటువంటి విషయం నీతిమంతులు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనే విషయాన్ని, నీతిమంతులు కలిగే 7 ఆశీర్వాదాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. లోకంలో చాలామంది నీతిమంతులు ఉన్నారు, నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, తమకు తామే నీతిమంతులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని బైబిల్ నీతిమంతులని చెబుతా ఉందా అంటే బైబిల్ అలా చెప్పట్లేదు. దైవ గ్రంథంలో మొట్టమొదటి నీతిమంతుడు ఒక అతను ఉన్నాడు. ఎవరో చెప్తారా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నీతిమంతుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఏబేలు. ఏబేలు నీతిమంతుడు. దైవ గ్రంథంలో బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నీతిమంతుడు ఏబేలు. ఏబేలు ఎలా నీతిమంతుడయ్యాడంటే ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ సంగతి రాయబడి ఉంటుంది. ఏబేలు దైవ గ్రంథంలో మొట్టమొదటి నీతిమంతుడు. ఎలా నీతిమంతుడయ్యాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుతున్నాను. 4వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతినందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి నీతిమంతుడు ఇతడు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి నీతిమంతుడు ఎవరయ్యా అంటే హేబేలు. హేబేలు ఆదాముకి 2వ కుమారుడు, మొదటి కుమారుడు కయ్యూను నీతిమంతుడు కాలేకపోయాడు. ఎందుకనంటే కయ్యూను సాతాను యొక్క సంబంధిగా ఉన్నాడు. దేవుడికి అతడు అర్పణ అర్పించాడు, కానీ దేవుడు అతన్ని కానీ అతని అర్పణ కానీ లక్ష్య పెట్టలేదు అని వాక్యంలో రాయబడి ఉంది. కానీ దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడంట. ఎందుకని అంటే కయ్యూను కంటే శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వడం మూలాన దేవుడు అతని నీతిమంతుడిగా ఎంచాడు. మరి కయ్యూను ఎలాగిచ్చాడు? కయ్యూను కూడా శ్రేష్టమైనది ఇచ్చాడు కదా అంటే కయ్యూను ఇచ్చిన అర్పణ మనస్ఫూర్తిగా దేవుడికి ఇవ్వలేదు. దేవుడికి మనం ఎప్పుడైనా ఏదైనా ఒక అర్పణ ఇస్తే ఆ అర్పణ ద్వారా మనం నీతిమంతులం కావాలి అంటే హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వడంలో కొందరు సంకోచిస్తారు, ఇచ్చి కొంతమంది బాధపడతారు. కానీ మీరు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుడికి ఇస్తారో, అంటే మీ మనస్ఫూర్తిగా నేను ఇది దేవుడికి చెల్లించాలి, అది దశమ భాగమే కానీ, అది కృతజ్ఞత కానుకే కానీ, అది మరి ఏ ఇతర కానుకైనా కానీ మనస్ఫూర్తిగా మీ హృదయపూర్వకంగా దేవునికి ఎప్పుడైతే మీరు అర్పణలు చెల్లిస్తారో అప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా ఎంచుతాడని మీరు గమనించాలి. పాత నిబంధన కాలంలో మొట్టమొదట నీతిమంతుడు యొక్క హేబేలు ఉన్నాడు. మరి క్రొత్త నిబంధనలో పౌలు గారు వాక్యంలో రాస్తా ఒక పాత నిబంధన వాక్యాన్ని గుర్తు చేస్తాడు. కీర్తనలో రాయబడిన వాక్యాన్ని చదువుదాం ఒకసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు గారు. చదువుతున్నాను, ఒకసారి గమనించండి. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి యాకముగా పనికిమాలిన వారేరి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు. ఎవరు అంటే ప్రజల గురించే పౌలు గారు మాట్లాడుతున్నాడు. నీతిమంతులు లేరు, ఒక్కడునూ లేడంట. అందరూ త్రావ తప్పి యాకముగా పనికిమాలిన వారు అయ్యారు. ఇంకా ఎలాగున్నారంటున్నాడంటే వారి నోరు, వారి గొంతుక తెరిచిన సమాధి,
వారు నాలుకలతో మోసం చేస్తున్నారు, వారి పెదవుల కింద సర్ప విషం ఉంది, వారి నోటి నిండా శాపం ఉంది, పగుంది, రక్తము చిందించడానికి వారి పాదాలు పరిగెడుతున్నాయి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయి, శాంతి మార్గం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మరి దేవుడు ఈ మాట చెప్పాడా అంటే ఈ మాట ఆయనే చెప్పాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారు అయ్యారు. అయితే ఈ పనికిమాలిన వారి పట్ల, మార్పు లేని వారి పట్ల దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ అంటే మనలను నీతిమంతులుగా చేయడమే దేవుని యొక్క చిత్తమై ఉంది. పాత నిబంధన కాలంలో అందరూ నీతిగా లేరు, కొంతమంది మాత్రమే నీతిగా ఉన్నారు. ఆ కాలంలో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఇలా భక్తుల్లో కొందరు మాత్రమే నీతిగా బ్రతికారు, చాలామంది నీతిగా బ్రతకలేకపోయారు. మనకైతే దేవుడు అనుగ్రహించిన కృపేంటో తెలుసా? మనము ఏ క్రియలు లేకుండానే మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు. ఎలాగ ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాడు అంటే చదువుదాం. ఈ రోమీయులకు రాసిన పత్రికలోనే పౌలు గారు చక్కటి క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాలు చదువుతున్నాను, గమనించండి. 8-9 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనలో నీతి లేదు, మనము త్రావ తప్పిన వాళ్ళం, మన స్వభావం మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు, మన నడవడిక మంచిది కాదు, అసలు మనమే మంచివాళ్ళం కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చిందించడం మూలాన, ఆయన శిలువ రక్తము ద్వారా మనకు సమాధానం దొరికింది. ఆయన శిలువ రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన వారిని నీతిమంతులుగా మార్చాలనుకుంటున్నాడు. ఒక దొంగోడు యేసుప్రభు వారి దగ్గరికి వస్తే అతడు నీతిమంతుడు కావాలని యేసే కోరుకుంటున్నాడు. సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడివైపు ఒక దొంగ, ఎడంవైపు ఒక దొంగ. ఎడంవైపు ఉన్నవాడేమో ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, హేళన చేస్తున్నాడు, అవమానకరంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. కానీ కుడివైపు ఉన్నవాడు గమనించాడు. కుడివైపు ఉన్నవాడు, రాయ్ అలా మాట్లాడొద్దు, మనము తప్పిదం చేశాం కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదని గమనించాడు. అయితే అతడు ఒక మాట అంటాడు, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనాయన అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని ఓ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆ దొంగకు అనుగ్రహించాడు. అంటే వితిన్ సెకనుల్లో ఇంకా ఆయన రక్తము సిలువలో ధారలే కారుతుండగా, సిలువ శ్రమల మధ్య ఆయన నలగొట్టబడుతూ ఉండగా ఆ సమయంలోనే ఆ దొంగ మారు మనసు పొందాడు. ఆ దొంగ నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎందుకు అంటే యేసు రక్తము ప్రతి ఒక్కరి పాపాలను రక్షిస్తుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం మూలాన ప్రతి ఒక్కరూ నీతిమంతులు కాగలరు. మీ యొక్క సొంత ధర్మాల వల్ల, సొంత కార్యాల వల్ల మీరు నీతిమంతులు కాలేరు, మనం నీతిమంతులం కాలేం. ఎందుకంటే ప్రతి వాడు పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. కాబట్టి నీతికి ఎలా బ్రతగలడు, నీతికి ఎలా జీవించగలడు అంటే నీతిగా జీవించడం సాధ్యం కాదు. కానీ దేవుని యొక్క గొప్ప ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం అంటే ప్రతి ఒక్కరూ నీతిమంతులు కావాలి, ప్రతి ఒక్కరూ నీతి కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే నీతిమంతుల కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఎలా మనము నీతిమంతులమయ్యామంటే, ఒకటి యేసు రక్తం వలన మనము నీతిమంతులమయ్యాం. నేను 3 విషయాలు చెప్తాను. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇప్పుడు రెండవదిగా మనము నీతిమంతులం ఎలాగా అవుతాము అంటే, ఒకటి యేసు రక్తం వల్ల నీతిమంతులంగా మార్చబడుతున్నాం. రెండవది విశ్వాస మూలమున మనము నీతిమంతులంగా
తీర్చబడుతున్నాం. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం, కానీ ఆ విశ్వాసము మనలను నీతిమంతులుగా చేస్తుంది. దైవ గ్రంథంలో మొట్టమొదట విశ్వాస వీరుడు ఎవరో తెలుసా? హేబేలే. విశ్వాస వీరుడు హేబేలే, నీతిమంతుడు హేబేలే. హేబేలు అర్పణ అర్పించినప్పుడు విశ్వాసాన్ని బట్టి దేవుడికి అర్పించాడు. ఆ విశ్వాసము అతడు చనిపోయినా కానీ మాట్లాడుతూ ఉంది. ఆ విశ్వాసం మాట్లాడుతూనే ఉంది. ఆ విశ్వాసం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి మాటల ద్వారా మనకు కలుగుతూ ఉంది. ఆయన మాటల ద్వారా కలిగిన విశ్వాసం మనలో జరిగించే క్రియ అంటే మనలను నీతిమంతులుగా చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మూలంగా మనం నీతిమంతులం అవుతున్నాం. రెండవదిగా విశ్వాస మూలముగా మనము నీతిమంతులం అవుతున్నాం. మూడవదిగా మనం చదువుదాం దైవ గ్రంథంలో 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. చదువుతున్నాను, గమనించండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయుకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. మూడవదిగా ఎవరు నీతిమంతులు అంటే ఎవరు నీతిని జరిగిస్తూ ఉన్నారో వారందరూ నీతిమంతులై ఉన్నారు. ఎవరు నీతిని జరిగించేవాళ్ళు అంటే ఎవరు యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరు యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచారో వారు మాత్రమే నీతి కార్యాలు చేయగలరు. వారు మాత్రమే నీతిని జరిగించగలరు. వారు మాత్రమే నీతిమంతులుగా ఉండగలరు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడంట. నీతిని జరిగించుతున్నారా? ఈరోజు చాలా చోట్ల అవినీతి పేరుకుపోయింది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా దోపిడీదారులు, ఎక్కడ చూసినా మోసగాళ్ళు. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకండి. తాము నీతిమంతులమని చెప్పుకోవడానికి ఏవేవో కార్యాలు ఉపయోగిస్తారు. కొందరు తాము నీతిమంతులు అని చెప్పుకోవడానికి ఒక ధర్మకార్యం చేసి ఆ ఫోటోని 10 సార్లు చూపిస్తారు. కొందరు నీతిమంతులమని చెప్పుకోవడానికి ఏవేవో చేష్టలో ఏవేవో కార్యాలు చేసి మేము అది చేసాం ఇది చేసామని నీతిమంతులమని చెప్పుకుంటారు. మన బాహ్య సంబంధమైన కార్యాల ద్వారా మనము నీతిమంతులము కాము, ఎప్పటికీ కాము. మరి నీతిని జరిగిస్తూ ఉంటే మనము నీతిమంతులం అవుతాం. నీతిని జరిగించడం ఎలా సాధ్యము అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నడిచేవాళ్ళు మాత్రమే, దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు, దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు, దేవుని వాక్య ప్రకారము నడిచేవాళ్ళు తప్పకుండా నీతి కలిగి నడుచుకుంటారు. వారు నీతి మార్గంలో వెళ్తారు. వాళ్ళు వెళ్ళే మార్గంలో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారు నీతిమంతులని పిలువబడతారు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిని జరిగిస్తారో వారు మాత్రమే నీతిమంతులు. అందరు నీతిమంతులు కాదు. అసలు దేవుడు అన్నాడు నీతిమంతుడు లేడన్నాడు. మరి అంతకు మునుపున్న వాళ్ళు నీతిమంతులను ఎంచబడ్డారుగా, మరి దేవుడే ఎంచాడుగా. ఎందుకు లేరు అంటే దేవుడు పదే మానవులు దర్శించిన మానవులను ఆయన గుర్తెరగట్లేదు. నీతి అంటే మనిషికి ఇష్టం ఉండట్లేదు. నిజాయితీ అంటే మనిషికి ఇష్టం ఉండట్లేదు. యథార్థత అంటే మనిషికి ఇష్టం ఉండట్లేదు. మనిషి ఎంత మట్టుకి సంతోషిస్తున్నాడంటే అవినీతిలో, మోసములో, అబద్ధములో, దుర్మార్గతలో సంతోషిస్తున్నాడు. నీతి కార్యాలంటే మనిషికి ఇష్టం ఉండట్లేదు. ఎందుకంటే సాతానుడు ఏ మాత్రం కూడా నీతి కార్యాలు జరిగించట్లేదు. అయితే దేవుడు ఏం కోరుకున్నాడంటే మనము నీతిమంతులం కావాలని, నీతి కార్యాలు జరిగించాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్తమై ఉంది. అయితే మనము ఈరోజు నీతిమంతులమేనా? నీతిమంతులై ఉన్నారా? మీరు నీతిమంతులై ఉంటే యేసు ప్రభువు వారి రక్తములో కడగబడిన వాళ్ళై ఉంటారు. మీరు నీతిమంతులైతే యేసు ప్రభువు వారి మీద విశ్వాసం కలిగి ఉంటారు. మీరు నీతిమంతులైతే నీతి కార్యములను జరిగిస్తారు. నీతి కార్యాలు అనేకములై ఉన్నాయి. దేవుడు తెలియజేసిన నీతి కార్యాలు ఎన్నో ఉన్నాయి. నేనే గనక నీతిమంతునైతే, మీరే గనక నీతిమంతులైతే మీరు జరిగించాల్సిన కార్యములు దైవ గ్రంథములో చాలా ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి మాటను మీరు నెరవేరిస్తే మీరు నీతిమంతులు కాగలరు. ఊరికే నీతిమంతులం కాలేదు.
ఆయన కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులమయ్యాం. అయితే నీతిమంతులమయ్యాం అయిపోయాం కదా అని అలాగుండడం కాదు, మనము నీతిని జరిగిస్తూ ఉండాలి. నీతి కార్యములు అనేటువంటివి ఒక్కసారిగా మన నీతిమంతులుగా జరిగించి నీతిమంతులను ముద్రేసినంత మాత్రాన మనము నీతిమంతులముగా అయ్యాము. అయితే సంపూర్ణతలోనికి వెళ్ళాల, సంపూర్ణమైన దేవుడు మెచ్చుకున్న, దేవుడు ఇష్టపడే నీతిలోకి వెళ్ళాలి అంటే మనము తప్పకుండా నీతి కార్యములను జరిగించాలి. ఆ నీతి కార్యాలు ఏంటో తెలుసుకోవాలి. అవి నీవు నేను అనుకున్నట్టు కాదు, ఇలాగ చేస్తే నీతి అండి, ఇలాగ చేస్తే నీతి. చాలామంది ఏమనుకుంటారంటే బాహ్య సంబంధంగా వాళ్ళకి ధర్మం చేస్తే చాలా నీతి అంటారు. నీతి అంటే ఏం లేదు, పొరుగువారిని ఏది ఆశించకుండా, మోసంతో సంపాదించకుండా, యథార్థత కలిగి సంపాదించుకొని యథార్థత కలిగి జీవించడమే నీతి కలిగినటువంటి జీవితం. అందుకే దైవ గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు కలిగింది కొంచెమైనను అది తుదకు మహా అభివృద్ధి చెందుద్దంట. నీతిమంతుల దగ్గర ఎక్కువ ఉండదు, నీతిమంతుల దగ్గర ఎక్కువ ఉండదు, కానీ కొంచెమే ఉంటుంది. కానీ ఆశీర్వాదం ఎలాగుంటుందంటే ఒకానొక టైం వస్తుంది, వారి నీతిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో నోవాహు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. నోవాహు తన కుటుంబం అంతట్లో నీతిమంతుడు. ఆ నీతిమంతుని బట్టి తనతో ఉన్న ప్రజలందరినీ రక్షించాలనుకున్నాడు. నోవాహు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? నీతిని ప్రకటించాడంట. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదివితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురును కాపాడెను. దేవుడు నీతిమంతుడుగా అని ఎంచడం కాదు, నోవాహు జీవితంలో నోవాహు ఏం చేస్తూ ఉన్నాడంటే నీతిని జరిగిస్తూ ఉన్నాడు, నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ప్రజలో ఆ నీతిని అంగీకరించలేదు, ప్రజలో ఆ నీతి మాటలు వారి హృదయలో ఉంచుకోలేదు. ప్రజలో ఈ నీతిమంతుడు ప్రకటిస్తున్నప్పుడు సంపూర్ణమైన విశ్వాసాన్ని చూపించలేదు. అందుకే జలప్రళయం వచ్చింది, వారు భక్తిహీనులైపోయారు, వారిలో ఒక్కడు కూడా మిగలలేదు. కేవలం నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికింది. మన నీతి ఎప్పుడు మనము మర్చిపోతామేమో నీతి కార్యాలు చేసి, కానీ దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మన నీతి మన పిల్లలకు ఉపయోగపడుతుంది. మన నీతిని బట్టి మన పిల్లలు దీవించబడతారనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడు, ఎవరు నీతిమంతులు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు నీతిమంతుడు కలిగే ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు నేను మీకు తెలియజేస్తాను. క్లుప్తంగా చదువుదాం. మొట్టమొదటిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఓ శ్రేష్టమైనటువంటి వాక్యం ఉంది, చదువుతున్నాను, గమనించండి. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఈ సందర్భంలో ఈ వాక్య భాగంలో చాలా లోతైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రభు కనులు నీతిమంతుల మీద ఉంటాయంట. రెండవదిగా ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయంట. ఏంటి అద్భుతమైన విషయం అంటే, ఎవరు నీతి కలిగి జీవిస్తారో, ఎవరు నీతి కలిగి నడుచుకుంటారో, ఎవరు నీతి కొరకు బ్రతుకుతారో, ఎవరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఎవరు నీతిమంతులై ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు వారి ప్రార్థన వింటాడు. దేవుడు వారి కుటుంబం మీద తన కనుదృష్టి ఉంచుతాడు. దేవుడు ఆ నీతిమంతుని మీద కనుదృష్టి ఉంచుతాడు. ఎందుకనంటే దేవుడు నీతిమంతుని కంట తన ముఖాన్ని మరుగు చేసుకోడంట, కానీ కీడు చేసేవాళ్ళకి దేవుడు తన ముఖాన్ని మరుగు చేస్తాడంట. అంటే కీడు చేసేవాడు దేవుని ముఖాన్ని చూడలేడు. చాలామంది కీడు చేస్తానే ఉండి ప్రార్థన చేస్తారు, చాలామంది కీడు చేస్తానే ఉండి తాము నీతిమంతులమని చెప్పుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను వారి ముఖాన్ని చూడను, కీడు చేసేవారి ముఖాన్ని నేను చూడను. మనుషులు చూస్తారేమో కానీ దేవుడు చూడంట. మరి దేవుడు కన్ను దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే నీతిమంతుల మీద ఉంటుంది.
ఎంత గొప్ప ఆశీర్వాదమో. వారి ప్రార్థనలు దేవుడు వింటాడంట. వారి ప్రార్థనల వైపు దేవుడు చెవులు పెడతాడంట. దేవుని యొక్క పిల్లలు గమనించాలి, మన ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకు అంటే మనము నీతిమంతులం కనుక. మనము నీతిమంతులం కాబట్టి మన మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు. భక్తిహీనుల మీద, దుర్మార్గుల మీద, కీడు చేసేవాళ్ళ మీద, మోసం చేసేవాళ్ళ మీద ఆయన కనుదృష్టి ఉండదు. ఆ మోసాల భక్తిహీనత పెట్టుకుని ప్రార్థన చేసిన వారి ప్రార్థన దేవుడు వినడు. మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండడమే. మనం గొప్పవాళ్ళమనే, మనం ఉన్నతమైన వాళ్ళమనే, అందచందాలు కలిగిన వాళ్ళమనే మన మీద ఆయన కనుదృష్టి ఉండడానికి, మనలో ఏ మంచి ఉందని అంటే ఏ మంచి మన దగ్గర లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించాం, ఆయన నమ్మాం, నీతిగా బ్రతకడం మొదలుపెట్టాం, నీతిగా జీవించడం మొదలుపెట్టాం, నీతిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం కనుక మన మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంది. మన ప్రార్థనని దేవుడు వింటాడు. మీరు నీతిమంతులై ప్రార్థన చేస్తే మీ మొర దేవుడు వింటాడు, మీకు జాబును అనుగ్రహిస్తాడు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవది చదువుతున్నాను, గమనించండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దావీదు గారు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తనలు అంటున్నాడు, యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. మనము నీతిమంతులమై ఈరోజు దుఃఖపడుతున్నామేమో, మనము నీతిమంతులమై ఈరోజు పస్తులు ఉంటున్నామేమో, మనం నీతిమంతులమై ఈరోజు బాధను అనుభవిస్తున్నామేమో. అయితే ఒకనొక దినం వస్తుంది, ఆయన నీతిమంతులను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే అని అంటాడు. కేడముతో కప్పినట్లు నీవు వారిని కప్పెదవు. ఎలాగంట? ఆయన దయతో నీతిమంతులను కప్పుతాడంట. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. ఎక్కడ వేయబడ్డారు? అగ్నిగుండంలో వేయబడ్డారు. వారు చేసిన పొరపాటు ఏం లేదు, వారు రాజచట్టాన్ని ఉల్లంఘించారు. అయితే దేవుణ్ణి మహిమపరిచారు. రాజు అంటున్నాడు, ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఇస్తాను, మీరు మనసు మార్చుకుంటే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేనంటే వాళ్ళు అంటారు, రాజా, మా దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడని దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటే రాజుకు కోపం వచ్చింది. రాజు అన్నాడు, వీళ్ళని అగ్నిగుండంలో పడవేయమన్నాడు. వారు పడవేయబడిన తరువాత వారు ఆ గుండములోనంట తిరుగుతూ ఉన్నారంట. వారి మధ్య దేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని కప్పి ఉన్నాడు. దేవుడు వారిని ఆవరించి ఉన్నాడు. రాజా, మనం వేసింది ముగ్గురునే కానీ నలుగురున్నారంటే సరే వాళ్ళని గట్టిగా పిలవండి అంటే గట్టిగా పిలిచి షడ్రకు, మెషకు, అబేద్నెగోలారా బయటకు రండి అని పిలిస్తే వారు బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చిన తర్వాత వారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పరీక్ష చేస్తే వాని ఎంట్రుకల్లో ఒక్క ఎంట్రుక కూడా కాలిపోలేదు. వాని ఎంట్రుకల్లో ఒక్క ఎంట్రుక కూడా కాలిపోలేదు. వారిని చుట్టూతో పరీక్ష చేస్తే ఒక్క రవ్వ కూడా వారి వస్త్రాలను తాకలేదు. వారు ఏ రీతిగా పడవేయబడ్డారంటే కట్లతో కట్టబడి బంధించబడి పడవేయబడ్డారు. కట్లు తెగిపోయినాయి, కానీ ఎక్కడా దేహంలో కానీ వారు వేసుకున్న వస్త్రాల్లో కానీ ఎక్కడా కూడా ఒక్క నిప్పు రవ్వ వారి వస్త్రాల మీద కనిపించలేదు. కారణం ఏంటంటే కేడముతో కప్పినట్లు దేవుడు వారిని కప్పి ఉన్నాడు. ఆయన కప్పుతాడు ఆయన దయతో. ఆయన నీతిమంతులు విడిచిపెట్టాడు. ఆయన పిల్లల్ని ఆయన కాపుదల కాసినటువంటి దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి అంటాడు, ఇదిగో మేఘము వలె ఆవరించి ఉన్నాడంట వారిని. వారి మార్గ ప్రయాణాల్లో ఏ హాని కలగకుండానట్లు పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన వారిని ఆవరించి ఆయన చాటున ఈ ప్రజలందరూ నడిచి వెళ్ళారంట. నిజంగా ఈరోజు మనం గమనిస్తే, మనము నీతిగా బ్రతికితే మనకు ఆశీర్వాదం ఉంది. నీతిగా బ్రతికితే మనకు కాపుదల ఉంది. దేవుడు మనల్ని కాపాడుతాడు.
దేవుడు మనల్ని రక్షిస్తాడు. నీతిమంతులకు ఆయన కేడము వలె కప్పి ఉంటాడంట. మనకి ఏ హాని కలగనివాడు ఆయన. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవదిగా చదువుతున్నాను, గమనించండి. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. నీతిమంతులు కలిగే ఆశీర్వాదం ఎలాగుంటుందంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారంట, లెబనోను దేవదారు వృక్షాల వలె ఎదుగుతారంట. మువ్వ వేయడం ఒక అనుభవం, ఎదగడం ఒక అనుభవం. మువ్వ వేసినప్పుడు అది పరిపక్వత దశ, ఎదుగుతున్నప్పుడు అది గొప్ప విషయం. దేవుడే మనల్ని హెచ్చించేవాడు. నీతిమంతులను ఆయన కృంగిపోనివ్వడు. నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు నిలిచి ఉంటాడు. నీవు నీతిగా బ్రతికితే నిన్ను ఆయన హెచ్చిస్తాడు. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ నీతి నిన్ను దేవుని ఎదుట నిలబెడుతుంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు. ఇదిగో లెబనోను దేవదారు వలె వారు ఏమవుతారంట, ఎదుగుతానే ఉంటారు. ఎందుకు ఎదుగుతున్నారయ్యా వీళ్ళంటే, వీరు భక్తి కాదు, వీళ్ళ శక్తి కాదు, వీళ్ళ యొక్క స్వభావం కాదు, వీరు నీతిమంతులు అయ్యారు కాబట్టి. నీతిమంతులు ఎప్పుడేమవుతారంట, నీతిమంతులు ఎల్లప్పుడూ ఎదుగుతానే ఉంటారు. నీతి కలిగిన వాళ్ళని అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు. ముళ్ళ తప్పులు, గచ్చపొదలు వారి యొక్క ఎదుగుదలను ఆపలేవు. ఎందుకంటే వారి నీతి వారితో కూడా ఉంటుంది. వారిని హెచ్చించేవాడు దేవుడే. నీతిమంతుల్ని దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు. ఎలాగంటే వాళ్ళు లెబనోను దేవదారు వృక్షాలు. ఆ వృక్షాలు ఎలాగుంటాయి అంటే నెట్ట నిలువుగా పెరుగుతాయి అంట, అవి చాలా గొప్పగా పెరుగుతాయి అంట. ఆ రీతిగా నీతిమంతుని జీవితం ఉంటుందని ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ఇది మూడవ విషయం. నాలుగవదిగా చదువుతున్నాను, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. అబ్బా, ఎంత గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్ముడు రాసిపెట్టాడు. యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలంట వాని తదనంతరము ధన్యులగుతారంట. నీ కుటుంబంలో ఒక నీతిమంతుడు ఉంటే, మీరు నీతిమంతులైతే, మీ తర్వాత మీరు యథార్థంగా నీతిమంతులుగా యథార్థ వర్తకులుగా ఉంటే, మీ తర్వాత ఆ ధన్యత మీ పిల్లలకు కలుగుతుందంట. అంటే మన పిల్లలు కూడా నీతిమంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధనలో హేబేలు ఒక్కడే నీతిమంతుడు, హానోకు ఒక్కడే నీతిమంతుడు, నోవాహు ఒక్కడే నీతిమంతుడు. నోవాహు పిల్లల గురించి వాళ్ళు నీతిమంతులని చెప్పబడలా. కానీ క్రొత్త నిబంధనలో యేసు రక్తము ద్వారా నీతిమంతులైన వాళ్లకు దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, మీ తదనంతరము మీ పిల్లలు ధన్యులగుతారు. ఎందుకంటే మీరు నీతిగా ఉన్నారు కదా, మీరు నీతిగా ఉన్నారు కదా. మీ నీతి మీ పిల్లలకు ఆశీర్వాదంగా ఉంటుంది. మీ నీతి వలన మీ పిల్లలు ధన్యులుగా ఉంటారు, ధన్యులుగా జీవిస్తారు. కనుక ఈ గొప్ప ఆశీర్వాదం మన కొరకే, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారికే చెందుద్ది. ఇది నాలుగవ విషయం. ఐదవ ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాను, చదువుదాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగి పోదు. ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు, దావీదు అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నంట, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వీటిని లెక్క పెట్టవచ్చు. అనేకము అంటే చెప్పలేనండి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఒక ఆపద వస్తేనే కాపాడేవాళ్ళు కనబడట్లేదు. ఒక ఆపద కలిగితే రక్షిద్దాము వీళ్ళని అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. మనం ఆపదలో పడితే చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు. మనం ఇబ్బందుల్లో పడితే వీడికి ఇట్టాగే జరగాలరా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమనుకున్నారంటే వారు ఆపదలో ఉండడమే మంచిదని అనుకుంటున్నారు.
అయితే దేవుడు అలాగ అనుకుంటలేదు. మనము నీతిమంతులమైతే మనకొచ్చే ఆపదలన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన మనలను కాపాడతాడు. ఆపద ఎలాగైనా వచ్చింది. కొన్ని ఆపదల నుంచి తప్పించుకోవచ్చు, కొన్ని ఆపదల నుంచి తప్పించుకోలేం. అదే ఒక సంగతి మీకు చెప్తాను. మనకు తెలుసు, దైవ గ్రంథంలో దానియేలు ఉన్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గల్లవాడు, నమ్మకమైన వాడు, రాజ్యానికి, రాజుకు, ప్రజలందరికీ చాలా నమ్మకస్తుడు. ఇతడు నమ్మకస్తుడై ఉండడం తన తోటి వారికి నచ్చలేదు. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాడు ఈ యొక్క దానియేలు. అయితే ఒకానొక దినాన ఈ కొంతమంది కుట్ర పన్ని దానియేలును పట్టుకున్నారు. దానియేలును ఒక ఆపదలో ఇరికించారు. నీతిమంతునికి చాలా ఆపదలు వస్తాయి. ఈ దానియేలు విషయంలో గమనిస్తే, దానియేలు మీద కుట్ర పన్నటువంటి వారు ఏం చేశారు అంటే, రాజు దగ్గర ఒక శాసనాన్ని పెట్టారు. ఏంటి ఆ శాసనం అంటే, అయ్యా 30 దినాల వరకు రాజా నీ సముఖంలో తప్ప మరెవ్వరికి ప్రార్థన చేయకూడదని ఒక కఠినమైనటువంటి ఆజ్ఞ చేయించారు. ఆ ఆజ్ఞలో ఏముందంటే, ఆ చట్టంలో ఏముందంటే, ఎవరైనా రాజాజ్ఞ మీరితే వారు సింహాల బోన్లో పడవేయబడతారు. గొప్ప ఆపద సమీపించి ఉంది. అయితే దానియేలు రాజాజ్ఞను ఏమాత్రం లక్ష్య పెట్టక యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు దానియేలు. అయితే వారు చూశారు, పట్టుకున్నారు, రాజసముఖం ఎదుట సాక్ష్యాలు పెట్టి నిరూపించారు. రాజు అన్నాడు సింహాల బోన్లో వేయాల్సిందే అని చెప్పాడు. అయితే తప్పించడానికి చాలా ప్రయత్నం చేశాడు, రాజు వల్ల కాలేదు. అయితే రాజు ఒకటి నమ్ముతున్నాడు, దానియేలు యొక్క దేవుడు గొప్పవాడని. దేవుడు ఏం చేశాడు తెలుసా? దానియేలుని సింహాలు ముట్టుకోలేకపోయినాయి. మనం గమనించాలి, మన జీవితంలో కూడా చాలా ఆపదలు మనకు వస్తాయి, రకరకాలైన ఆపదలు మన చుట్టుముడతాయి. అయితే మనల్ని విడిపించి కాపాడే దేవుడు మనకున్నాడు. నీతిమంతులు కలిగే ఆశీర్వాదాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటి అంటే, 5వదిగా ఆయన మిమ్మల్ని విడిపించేటువంటి వాడి ఉన్నాడు. అనేక ఆపదలు వస్తాయి. ఆ ఆపదలన్నిటిలో నుండి ఆయనే విడిపించే దేవుడై ఉన్నాడు. 6వదిగా కీర్తన గ్రంథం 112వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను, గమనించండి. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. నీతిమంతులంట దేవుని యొక్క జ్ఞాపకములో ఎల్లప్పుడూ ఉంటారంట. దేవుడు వారిని మర్చిపోడు అంట. జ్ఞాపకములో ఉండడం అంటే, చాలామంది నీతిమంతులను మర్చిపోతారు. నీతి కలిగిన వాళ్ళతో సహవాసం చేయరు, నీతిమంతులు మర్చిపోతారు. అయితే నీతిమంతులంట దేవుడు ఎప్పటికీ మర్చిపోడు, వారు నిత్యము జ్ఞాపకములో ఉంటారంట. ఎలాగా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుతున్నాను, గమనించండి. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. దేవుడు ఎవరిని మర్చిపోవట్లేదు అంటే, నీతిమంతులను మర్చిపోవట్లేదు, నీతిమంతుల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. నీతిమంతులకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఆయన. నీతిమంతులు ఎప్పటికీ కూడా మరువబడరు. అదే నీతిమంతులకు కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదం. 7వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. 7వది గొప్ప ఆశీర్వాదం. మనము దేవుని పిల్లలము, మనము నీతిమంతులంగా తీర్చబడితే, మనము నీతిలో నడుచుకుంటా ఉంటే, మనం ఆశించింది దేవుడు మనకు దయచేస్తాడు. ప్రభా, నేను నీతిమంతును నాయన, నాకు సహాయం చేయి అంటే కరువులో నిన్ను ఆయన పోషిస్తాడు. నీతిమంతులు ఆశించేది వాళ్ళకు దొరుకుతుందంట. భక్తిని కోరుకున్నది వాళ్ళకు దొరకదంట. వాళ్ళు భక్తిహీనులు దేనికి భయపడినది వాని మీదకి వచ్చింది, కానీ నీతిమంతుడైన వాడు ఆశించేది దొరుకుతుందంట. నీతి లేనప్పుడు ఉన్న కోరికలు నీతి వచ్చిన తర్వాత ఉండవు. నీతి లేనప్పుడు అన్ని లోకాశలే, అన్ని లోక సంబంధమైన కోరికలే, లోక సంబంధమైన ఆలోచనలే, లోక సంబంధమైన ఆశలే.
కానీ మనం యేసు రక్తంలో కడగబడి విశ్వాసము ద్వారా నీతిమంతులమై దేవుని వాక్యం ద్వారా నడుస్తూ నీతిని జరిగిస్తూ ఉంటే మన నీతి ద్వారా కలిగేటువంటి ఆశలు వేరుగా ఉంటాయి. మన ఆశలను దేవుడు తీరుస్తాడు. నీతిమంతుడు ఆ లోక సంబంధమైనవి కావాలని కోరుకోడు. నీతిమంతుడు ఏం కోరుకుంటాడు తెలుసా? నీతో ఉంటే చాలు ప్రభువా, నీతో గడపడమే నా భాగ్యమయ్యా, నాకు నిత్య జీవమాన్ని ఇవ్వమని అడుగుతాడు నీతిమంతుడు. నీతిమంతుడు కోరిక చాలా ఉత్తమమైనదిగా ఉంటుంది. నీతిమంతుడి యొక్క ఆశనంట ఏదైతే ఆశిస్తారో అది వాళ్ళకు దొరుకుతుందంట. ఎందుకంటే వారు లోక సంబంధంగా ఆశించి అడగరు, వారు ఆత్మ సంబంధులుగా ఆశించి అడుగుతారు. కనుక వారు అడిగిన ప్రతి ఒక్కటి దయచేస్తాడు. కనుక ఈ సమయంలో గమనించాలి, ఈ వాక్యం ద్వారా దేవుని పిల్లలైన మీకు నేను తెలియజేసే విషయం, నీతి కలిగి జీవించండి, మన కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ 40 దినాలు కూడా మీరు ఈ వాక్య సందేశాలను వింటూ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, వాక్యాన్ని హృదయంలో నింపుకొని మిమ్మల్ని నడిపే అనుభవాలు గుండా మీరు నడిచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. ఈ దినాన మనం నేర్చుకున్నటువంటి విషయం, నీతిమంతులు ఎవరు, నీతిమంతులుగా ఎలా అయ్యాము, ఎవరు నీతిమంతులు కాదు, ఎవరు నీతిమంతులు, అలాగే నీతిమంతును కలిగేటువంటి 7 ఆశీర్వాదాల గురించి తెలుసుకున్నాం. కనుక నీతి కలిగి జీవిద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. తప్పకుండా నీతిని జరిగించుచున్న ప్రతి వారికి దేవుడు తన ఆశీర్వాదాలు కలుగు చేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. వినినటువంటి ఈ వాక్య సందేశము ప్రతి ఒక్కరి హృదయలో స్థిరపరచబడునుగాక. మేము నీతిగా బ్రతుకుతున్నాం దేవా, యథార్థవంతులమై నీతి కలిగి నీ ముఖ దర్శనం చేస్తూ ఉన్నాం. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. కాపాడుతాను అన్నావు, హెచ్చిస్తాను అన్నావు, బలపరుస్తాను అన్నావు. నీ వాగ్దానాలు నమ్మదగినవి నాయన. నీతిమంతుల యొక్క ప్రార్థన వింటానని చెప్పిన దేవుడవు. 7 ఆశీర్వాదాలు ఎందరు నీతిమంతులై ఉన్నారో వారందరికీ కలుగునుగాక. వారి నీతిని బట్టి వారి బిడ్డలు దీవించబడుదురుగాక. వారి ప్రార్థనలు విందురుగాక. వారు చేస్తున్న ప్రతి కార్యములు సఫలపరచబడునుగాక. ఆపత్కాలములో నీవే వారిని కాపాడుదువుగాక. కేడెము వలె నిలిచి దయతో కప్పుదువుగాక. నీ వాగ్దానములన్నీ నీ బిడ్డల పక్షాన నెరవేర్చునుగాక. ప్రభా, నీ బిడ్డలు ఆశించి వారు కోరుకున్న ప్రతి ఒక్కటి చేస్తారని చెప్పిన దేవుడు, నీతిని జరిగిస్తూ వారు ఆశించింది మీరు కలిగిస్తున్నాడు తండ్రి. వందనాలు. ఈ ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నారని నమ్ముతూ యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.